అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు మొత్తం కూడా ఇప్పటికే ఓటర్లంతా బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలీసులు అదనపు బలగాలను కూడా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మరి కాసేపట్లో పోలింగ్ ముగియనుంది. పోలింగ్ తర్వాత కూడా కౌంటింగ్ ప్రక్రియ కూడా వెంటనే ప్రారంభమవుతుంది. కాబట్టి కౌంటింగ్ కూడా ఎలాంటి ఆందోళనలు జరగకుండా కూడా పోలీసులు ముందస్తుగా మొత్తం మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కూడా రెండో విడతలో మిర్యాలగూడ డివిజన్లో జరుగుతున్నటువంటి పోలింగ్ సరళిని జిల్లా ఎస్పీ పరిశీలిస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కూడా అదనపు బలగాల్ని కూడా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం మీద రెండో విడత మొదటి విడత ప్రశాంతంగా ముగిసింది, రెండో విడత పోలింగ్ కొనసాగుతుంది, ఎలా జరుగుతుంది? సో మనకి ఫస్ట్ ఫేజ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ ఫేజ్ అంతా కూడా సిమిలర్గా పీస్ఫుల్గా ఎలక్షన్స్ అవుతున్నది. ఇప్పుడు దాకా 56% 11 o'clock వరకు మనకి డేటా వచ్చింది. అన్ని లొకేషన్స్లో కూడా మనం బందోబస్తు చాలా మంచిగా ఏర్పాటు చేసినాము. ఇప్పుడు దాకా ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా జనాలందరూ కూడా పీస్ఫుల్గా వాళ్ళే వచ్చి స్వేచ్ఛగా ఓటింగ్ చేసే విధంగా కూడా మనం మొత్తం బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే ఇప్పుడు మిర్యాలగూడ డివిజన్కి సంబంధించి దామర్చెర్ల కానీ అడవుదేవులపల్లి కానీ తండాల్లో కాస్త సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించడం జరిగింది. అక్కడ ఎలా భద్రతని? సో కొన్ని మనం క్రిటికల్ విలేజెస్ని ఐడెంటిఫై చేసినాము ఈ మండలాలలో. మా క్రిటికల్ విలేజ్కి మనం ఫోర్స్ అనేది డిప్లాయ్మెంట్ స్ట్రాటజిక్గా పెట్టినాము. అంటే కొంత స్ట్రెంత్ ఎక్కువ ఇచ్చినాము. అట్ ద సేమ్ టైం క్యూఆర్టీస్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ప్లాన్ వేసి జరిగింది. ఇప్పుడు దాకైతే పీస్ఫుల్గా అయింది. మొత్తం ఎలక్షన్ రోజు కూడా కంప్లీట్గా పీస్ఫుల్గా అయిపోతుంది. అంటే పోలింగ్ ప్రక్రియ అంతా ఒక ఎత్తు అయితే కౌంటింగ్ ప్రక్రియ మరొక ఎత్తు అని చెప్పవచ్చు. కౌంటింగ్ కూడా వెంటనే పోలింగ్ ముగిసిన తర్వాత మరొక గంటలోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ అప్పుడు అంతా కూడా ఒక ఉత్కంఠ ఉంటుంది, ఇరు వర్గాలు కూడా చేస్తుంటాయి. కౌంటింగ్కి ఎలాంటి ఏర్పాటు? కౌంటింగ్కి సంబంధించి కూడా క్లియర్ కట్గా అందరికీ కూడా బ్రీఫింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతున్నది. కౌంటింగ్ అప్పుడు ఓన్లీ ఎలక్షన్ క్యాండిడేట్ ఆయన పర్సన్ ఒకరే లోపలికి అలౌ చేస్తారు. దాని తర్వాత కౌంటింగ్ సమయంలో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఆర్ఓ గారు ఈజ్ ద ఫైనల్ డిసైడింగ్ అథారిటీ. దాని తర్వాత కూడా 200 meters లైన్ అవన్నీ కూడా కౌంటింగ్ ప్రాసెస్లో ఎవరు కూడా రాకుండా, కౌంటింగ్ ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా డిప్లాయ్మెంట్ కూడా మనం ఎక్కడెక్కడ కంప్లీట్ అయిపోతుందో అక్కడ నుంచి మనం ఫోర్స్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత కూడా ఎటువంటి విక్టరీ ర్యాలీస్, సెలబ్రేషన్స్ లేకపోతే డీజేలు ఇట్లాంటివి ఎక్కడ కూడా అనుమతి లేదు. సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా పర్మిషన్ లేదు. క్లియర్ కట్గా నిన్న మనం ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. కానీ చాలా చోట్ల చూస్తున్నాం 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ కూడా కొంతమంది లోనికి రాకుండా గుంపులుగా ఉంటున్నారు, పార్టీల కొమ్ములు కాస్తున్నారని కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏమండి? అంటే ఇప్పుడు ఈ 100 meters లైన్ 200 meters లైన్ అనేది క్లియర్ కట్గా మనం డిమార్కేట్ చేసినాము. ఈ 200 meters లైన్ లోపల మాత్రం ఎవరు కూడా 100 meters లైన్ 200 meters లైన్ లోపల ఎవరు రారు. ఒకవేళ ఎవరైనా ఏజెంట్స్ ఉంటే మాత్రం వాళ్ళు 200 meters లైన్ బయటనే ఉంటారు. కానీ ఎక్కడ కూడా more than 5 members గ్యాదరింగ్ లేకుండా మనం పోలీస్ అంతా కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పటివరకు అయితే అంతా కూడా ప్రశాంతంగా ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేదు. రైట్, చూడొచ్చు మొత్తం కూడా జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు కూడా పోలింగ్ సరళిని పరిశీలించి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కూడా అదనపు బలగాలను కూడా మోహరించడం జరిగింది. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి ఆందోళనలు తలెత్తకుండా కూడా మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఏజెంట్ల సమక్షంలో అభ్యర్థులు పోటీ చేసినటువంటి అభ్యర్థులతో గుంపులుగా రావడం, ఎక్కడికక్కడ చెదరగొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామాల్లో ఉత్కంఠ పరిస్థితిలో ఉన్నటువంటి గ్రామాలు, ఇటు రూరల్ విలేజెస్కి వస్తే అడవిదేవులపల్లి కానీ అదేవిధంగా దామర్చెర్ల కానీ చాలా చోట్ల ప్రాంతాల్లో కూడా ఆ సమస్యాత్మక కేంద్రాలను కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అక్కడికి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు, అదనపు బలగాలను కూడా మోహరించడం జరిగింది. మనం చూస్తున్నాం జిల్లా ఎస్పీతో భద్రత వెళ్తున్నారు. ప్రస్తుతం మనం మిర్యాలగూడ డివిజన్లో ఉన్నటువంటి వేములపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. వేములపల్లి పోలింగ్ కేంద్రం వద్ద చూసినట్టే కొద్దిసేపటి క్రితం కూడా మొత్తం 100 meters లోపలికి కూడా పెద్ద ఎత్తున ఓటర్స్ కానీ అదేవిధంగా ఏజెంట్ల సమక్షంలో రావడం జరిగింది. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా వారిని ఎప్పటికప్పుడు చెదరగొడుతున్నారు. మొత్తం మనం చూస్తున్నాం ఎస్పీతో పాటు ఏ విధంగా భద్రతను ఏర్పాటు చేశారో అదనపు బలగాలంతా కూడా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అద్దంకి హైవేపై ఉన్నాం. అద్దంకి హైవేపై చూసినట్లయితే రోడ్డు వాహనాలు ఎక్కడ ఆపకుండా కూడా చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే గ్రామాల్లో మొత్తం ఒక విలేజ్లో పోలింగ్ ముగుస్తుంది, అదేవిధంగా కౌంటింగ్ ప్రారంభమవుతున్నప్పుడు ఏ విధంగా ఉత్కంఠ ఉంటుందో చూస్తున్నాం. ఉదయం వరకు కూడా ప్రశాంతంగా కొనసాగినప్పటికీ కూడా ఇక సమయం దగ్గర పడే కొద్దీ కూడా ఓటర్లంతా కూడా ఓట్లు వేయించుకోవాలని ఎలాంటి ఘర్షణ వాతావరణం కూడా చివరి నిమిషంలో జరుగుతాయి, ఘర్షణలు కూడా చివరి నిమిషంలో జరుగుతాయి. అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా పోలీసులు అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా ముగించుకొని గెలిచిన
గెలిచినటువంటి అభ్యర్థులు ఎలాంటి డీజేలు అదేవిధంగా ర్యాలీలు నిషేధం అని కూడా పోలీసులు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.